నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని మనకైతే రైతు భరోసా కింద మార్చి, ఇంతకుముందు 5,000 ఇస్తున్న దాన్ని మనకైతే 7,500 కిందగా మార్చి, మనకైతే ఎకరం చొప్పున రూ. 7,500 ఇస్తున్న విషయం అయితే మీ అందరికి తెలిసిందే. సో, ఈ రోజు నుంచి అనేది 1, 2, 3, 4, 5, 6 ఈ 6 ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులనేవి ఈ తేదీ నుంచి జమ చేస్తున్నామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, అదే విధంగా ఇంకా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరైతే రైతు భరోసాకి అప్లై చేసుకున్న వారికి గూడా శుభవార్తనైతే తెలియజేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి గూడా మనకైతే ఎన్ని ఎకరాల వారికి డబ్బు పడుతుందో, మరి ఇంతకుముందు ఇంతవరకు రైతు బంధు పొందుతున్న వారికి గూడా రైతు భరోసా కింద వారి పథకాన్ని మార్చి వారికి గూడా 6 ఎకరం ఉన్న వారికి ఈ తేదీ నుంచి ఇన్ని ఎకరాల వారికి డబ్బనేది పూర్తిగానైతే జమ చేస్తుందనైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఆ వివరాలనేది ఎన్ని జిల్లాల వారికి మరియు ఎంతమందికి మరియు ఎప్పటినుంచి అనేది రైతు భరోసా కింద రూ. 7,500 అనేది జమ కాబోతుందో, కావాలంటే మనమైతే ఏం అప్డేట్ చేసుకోవాలి, ఏం చేయాలో మనమైతే ఈ వీడియోలో పూర్తిగానైతే తెలుసుకుందాం. సో, దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అనేది తెలియజేయడం అయితే జరిగింది. సో, మనకైతే ఎవరైతే రైతన్నలు ఉన్నారో 1, 2, 3, 4, 5, 6 ఎకరాల వారికి మనకైతే 7,500 మొదలుకొని 45,500 వరకు మొదటి విడత కింద మనకైతే రైతు భరోసా డబ్బులనేవి జమ చేస్తున్నామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకైతే అన్ని జిల్లాల వారికి అంటే మొదటిగా 15 జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులనేది చేస్తారన్నారు. సో, మొదటి 15 జిల్లాలనేది మనకైతే ఆదిలాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మేడ్చల్, సిరిసిల్ల మనకి ఇటువంటి జిల్లాల వారికి మనకైతే 1-6 ఎకరాలకు మొదటి విడత కింద 7,500 నుంచి మనకైతే 45,500 వరకు ఈ డబ్బులనేవి జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ డేట్ అనేది మనకైతే ఆగస్టు 16వ తేదీ నుంచి ఈ డబ్బులననేవి వీరి ఖాతాల వారికి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో, ఆగస్టు 16వ తారీఖు నుండి మనకైతే ఎకరం చొప్పున 7,500 నుంచి 45,500 వరకు, ఒకటో ఎకరం నుంచి ఆరో ఎకరం వరకు ఈ డబ్బులనేవి ఏడో ఎకరం వరకు రైతు భరోసాకు సంబంధించిన రూ. 7,500 అనేది రైతన్న ఖాతాలో పూర్తిగా జమ చేస్తామనైతే చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే ఈ డబ్బులనేది ఖచ్చితంగా తొందరగా మీ అకౌంట్‌లోకి రావాలంటే, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ అకౌంట్‌లోకి రావాలంటే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది అప్డేట్ చేపించుకోవాలని మనవి చేయడం అయితే జరుగుతుంది. సో, అలాగే ఎన్ఐపీస్ లింక్ చేపించుకోకపోతే చేపించుకోండి. ఫోన్ నుంచి బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డ్‌కి అప్డేట్ చేసుకునేదుంటే అప్డేట్ చేసుకొని, మరియు బ్యాంక్ ఖాతాకి ఫోన్ నంబర్‌కి ఆధార్ కార్డ్‌కి లింక్ చేపించుకోవాల్సిందిగా తెలియజేయడం అయితే జరిగింది.